నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జాతీయ ఛానల్ అన్నీ కూడా సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో CNN 18 అనే ఛానల్ వైసీపీకి గెలిచే స్థానాలు ఎక్కువ అని చెప్పడం, అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత అది మొత్తం మారిపోయింది అని చెప్తోంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే గెలుపు చెరువులో ఉంది అన్న విషయాన్ని అయితే బయటపెట్టింది. సో దీన్ని ఎలా చూడొచ్చు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు వరకు కూడా జాతీయ ఛానల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా వైసీపీదే అధికారం అని చెప్పాయి. సో ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక సర్వే చేసుకుంటే ఈ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. అది ఒక్కటే అని CNN ఒక్కటే కాదు, 3 జాతీయ ఛానల్స్ కూడా ఇదే మాట చెప్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే గతంలో ఒక ఛానల్ వాళ్ళకి 24 స్థానాలు వస్తాయని చెప్పని జాతీయ ఛానల్ ఒకటి ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత ఇంకోళ్ళు కూడా దానికి అనుకూలంగా చేశారు. మొత్తం 9 మంది ప్రకటిస్తే అందుట్లో 6 అప్పటి నుంచి కూడా, అంటే 2022 నుంచి కూడా ప్రభుత్వం యొక్క పరపతి తగ్గుతుంది, ప్రతిపక్షాల పరపతి పెరుగుతూ ఉంది, ప్రతిపక్షాలు రావచ్చు అని చెప్పని చూసాయిగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఆగస్టు నుంచి చూసుకుంటూ ఉంటే జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాల్లో వాళ్ళు చేసినటువంటి ప్రజల అభిప్రాయ సేకరణ చూసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దాంట్లో చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన, మీరు చెప్పినటువంటి 3 ఛానల్స్ కూడా గతంలో వాళ్ళు అనుకూలంగా ఇచ్చిన సందర్భంగా ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పని ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పారనుకోండి, వాళ్ళకున్నటువంటి నమ్మకం పోతుంది ప్రజలకి వాళ్ళ మీద. ఇప్పుడు ఏంటంటే ప్రజాభిప్రాయం ఇక్కడ ఎలా ఉందో వాళ్ళ విచారణలో తేలింది కాబట్టి వాళ్ళకున్న సమాచారం మేరకు ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఇప్పుడున్న ఫలితాలని ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటా ఉంటే మీరు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటానికి 2023 ఫిబ్రవరిలో జరిగిన ఒక ఎన్నికల సందర్భంగా ప్రజాభిప్రాయం బయటకు వచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో చాలా విస్పష్టంగా కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు 3 ప్రాంతాల్లో. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజధానులుగా, అంటే న్యాయ రాజధానిని కర్నూలులో చేస్తానని, పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేస్తానని చెప్పాడో ఆ 2 ప్రాంతాలకి సంబంధించినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఈ పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ప్రజలు వీళ్ళ మాట నమ్మట్లేదని చెప్పి స్పష్టమైపోయింది. ఇక అక్కడి నుంచి ఈ జాతీయ సర్వేలు కావచ్చు, లేకపోతే కొంతమంది వివిధ వర్గాలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా చెప్పడానికి మొదలుపెట్టారు. ఇంకా డబ్బులు తీసుకునే కొంతమంది నిన్నటిదాకా బాగా ఊదారు, భుజాలకు ఎత్తి మోసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా వైదొలుగుతున్నారు. అది ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ప్రచారానికి సంబంధించి చెల్లిస్తూ వీళ్ళకి అనుకూలంగా ఈ ప్రచారం చేయించుకున్నారు. ఇప్పటి వరకు చాలా స్పష్టంగా ఈరోజు ప్రజాభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కలిసిన తర్వాత చాలా మార్పు వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. ఒంటరిగా పోటీ చేస్తేనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఒక మాట చెప్పారు, మొన్నటి వరకు వైసీపీకి అధికారం చేపట్టే అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి అంటున్నారు. అంటే ఈ సర్వేలను రాజకీయ పార్టీలు ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇచ్చే ధనాన్ని బట్టి వాళ్ళని కొనుక్కున్నట్టే లెక్క, వాళ్ళకి అనుకూలంగానే మలుచుకునే విధంగానే ఉంటాయి. వాళ్ళకి అనుబంధంగా ఉండే వాళ్ళకి దాన్ని ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాభిప్రాయం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత, ఇంకా మనం ఎట్లా ఇలా నమ్మించాలనే ఆలోచనతో ఇప్పుడు కొంత మార్పు కనపడుతూ ఉంది కాబట్టి అందరితో పాటు వాళ్ళు కూడా అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా దాచిపెట్టారు వాళ్ళు కూడా, వాళ్ళ అభిప్రాయాలు వచ్చినా కూడా. ఇప్పుడు అది లేదు, స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రెండోది దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే పొత్తులకు సంబంధించి వాళ్ళు ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ పొత్తులు కలవు, అలాగే పొత్తులు కలిస్తే ఇబ్బంది పడిపోతారు అని చెప్పని. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈరోజు పరిస్థితి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఒంటరిగా అధికారంలో వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీకి 120 స్థానాలు గట్టిగా వస్తాయి ఒంటరిగా వెళ్ళినా కూడా తెలిసిన తర్వాత, భారతీయ జనతా పార్టీ కూడా కలిసిన తర్వాత రమారమి వాళ్ళ స్థానాలు 144 స్థానాల దాకా ఎదిగారు వాళ్ళు. అంటే ఈ సర్వేల ప్రభావం ఏదైతే ఉందో ఇది ఎన్నికల మీద కూడా పడే ఛాన్స్ ఉంటుందంట? పరిస్థితిలో ఉండదు. ఏదో కొంతమంది రోజు చూసే వాళ్ళకి ఏదన్నా ఆలోచనలో మార్పు వస్తుందేమో కానీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండారు. ఎవరేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వింటారు, వినంతరం అయితే ఉండదు, చూస్తారు. అయినా సరే ఒక స్థిర అభిప్రాయానికి వచ్చారు. ఇంట్లో ఏం జరుగుతుందనేది ఇల్లాలకు తెలుస్తుంది,
బాధ్యత తెలిసేది ఆమెకే. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, దాన్ని ఎవరు సద్వినియోగపరుచుకుంటారు, మనల్ని మనకు న్యాయం ఎవరు చేకూరుస్తారు, మన రాష్ట్రం కోసం మనని సద్వినియోగపరుచుకుంటారా లేకపోతే మన జీవితాలు నాశనం చేస్తారని ఆలోచించుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వాళ్ళు బహిర్గతంగా బయటకు వచ్చి చెప్పరు కదా, నేను వ్యతిరేకం, నేను అనుకూలం అని చెప్పని. ఈరోజు ప్రతి గృహిణికి ఆర్థిక భారం ఏంటో వాళ్ళకి తెలుసు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన ధరలు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, రవాణా ఛార్జీలు కావచ్చు, మద్యం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇంటి పన్ను కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు కదా. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు. నిస్సందేహంగా వాళ్ళ అభిప్రాయం రేపు చెప్తారు వాళ్ళకి ఓటు అనే ఆయుధం ద్వారా. సో ఇది ఇలా ఉంటే ఓ పక్క వైసీపీ ఏం చెప్తుంది, ఈ సర్వేలతో మాకు పని లేదు, మా లెక్కలు మాకున్నాయి, మా ఓటర్లు మాకున్నారు అని అంటూనే ఇక్కడ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. లైక్ ఎలాగా అంటే ముస్లిం రిజర్వేషన్లకి టీడీపీ వ్యతిరేకము అని కూడా ప్రచారం చేస్తుంది. దట్టు చంద్రబాబు వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్ఫింగ్ చేసి ముస్లింలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా చేస్తారు వాళ్ళు, ఆ ప్రచారం వాళ్ళు చేస్తారు, అయినా నమ్మే పరిస్థితి లేరు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అబ్దుల్ సలాం గారు ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కనపడింది కదా. అంటే వీళ్ళు ప్రచారానికి వరకు వీళ్ళు నమ్ముకుంటున్నారు, క్షేత్రస్థాయిలో స్థితిగతులన్నీ వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ముస్లింలకి రంజాన్ కానుక ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. షాదీ ఖానాలు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వటం కూడా జరిగింది ఆ రోజు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేశారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కలిసే ఉంది కదా. 1985 నుంచి 89 వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోటే ఉంది కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి మత కలహాలు కానీ ముస్లింలకు కానీ అన్యాయం అయితే జరగలేదు కదా. తర్వాత వచ్చేతలకి 1999 నుంచి 2004 వరకు కలిసి ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ అని భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అప్పుడే చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా. 1989 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రం అతలకుతలం అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం వచ్చేతలకి ఏ విధంగా జరిగింది, ఎన్ని మత కలహాలు జరిగినాయి. వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ ముఖ్యమంత్రిని ఎంచుకోవడం కోసం వాళ్ళు చేసిన అకృత్యాలే కదా ఇవన్నీ. తెలుగుదేశం పార్టీలో అలా జరగలేదు కదా. 94 నుంచి 99 వరకు జరగలేదు. 99 నుంచి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేసినాయి, అయినా మత కలహాలు జరగలేదు. 2014 నుంచి 2018 వరకు కలిసి ఉన్నారు, మత కలహాలు జరగలేదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, హిందువులను భుజాలు ఎత్తుకోలేదు, ముస్లింలని ఇబ్బంది పెట్టలేదు. మరి ఎట్లా నమ్ముతారు వాళ్ళు? ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా భారతీయ జనతా పార్టీ బూచిని చూపిస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ రోజు కలిసినప్పుడు వాళ్ళు ఆమోదించారు, 4 సార్లు ఆమోదించారు. 1984లో లోక్సభలో కూడా ఆమోదించారు భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీ మైత్రిని. 1985లోనూ ఆమోదించారు, 1999లోనూ ఆమోదించారు, 2014లోనూ ఆమోదించారు. కాబట్టి ఇవన్నీ ప్రచారానికి మాత్రమే పనికొస్తాయి తప్ప వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి తెలుసు కదా. ఎవరు మేలు చేశారు, ఎవరు కీలు చేశారు అని చెప్పని అవగాహన లేని వ్యక్తులు అయితే కాదు కదా. ఈరోజు ప్రతి వాళ్ళకి చేతులు సెల్ ఫోన్లు అయితే ఉన్నాయి కదా, సమాచారం వాళ్ళకి వస్తూనే ఉంది కదా, అవి చూసుకుంటారు కదా. ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకులు, ముస్లింలు దూరం అవుతారు పదే పదే చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి అదే రోజు చంద్రబాబు నాయుడు గారు 2018లో భారతీయ జనతా పార్టీని కాదని బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం చేశారు కదా. మరి ఆ రోజు వీళ్ళందరూ కలిసి వచ్చారా? ఆ రోజు ఉన్న పరిస్థితులు, వీళ్ళు చేసిన ప్రచారాలు వాళ్ళు నమ్మారు. మరి ఆ రోజు ఇతర ముస్లింలు మొత్తం వచ్చి తెలుగుదేశం గెలిపించలేదు కదా. కాబట్టి ఇవన్నీ ప్రచారానికి మాత్రమే పనికి వస్తాయి. వాళ్ళు ఇటు అట్టే ఉన్నారు, ఉండవాళ్ళు అట్టే ఉంటారు, ఇటైతే రారు కదా. ఆ బాధితులు ఎవరు బయటకు వస్తారు, వాళ్ళు ఇటు వీళ్ళు ఆపలేరు. అండ్ ఇంకో విషయం, త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత మైనార్టీ ఓటు ఇంకా దగ్గరైందని చెప్పుకోవచ్చు. నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ దగ్గర అయితేనే కదా ఇన్ని స్థానాలు వస్తుంది. అవును, ఇప్పుడు రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇవన్నీ వరుసని మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ముస్లింలు ప్రాబల్యం ఉన్న ప్రదేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వస్తుంది కదా. ఇవన్నీ ప్రచారానికి పనికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మహిళలు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు భారతీయ జనతా పార్టీ త్రిపుల్ తలాక్ సందర్భంగా. ఇవన్నీ పనిచేసే ఏం కాదు. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వ్యతిరేకం ఏ రోజు లేరు కదా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారు, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారో తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఏ వర్గాలైనా సరే, బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉండగా ఎలా ఉన్నారు, ఎవరి దగ్గర మోకరిల్లుతున్నారు, ఎవరికి ఆ అధినాయకులు
చూస్తూనే ఉన్నాం కదా, సమావేశాల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, వాళ్ళకి ఏ స్థానాలు కల్పిస్తున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, కొంతమంది ఏమో పక్కన కూర్చుంటున్నారు, కొంతమంది ఏమో నుంచుంటున్నారు. వాళ్ళు ఏమాత్రం గౌరవిస్తున్నారో చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంత లబ్ధి పొందారు? ఇవన్నీ వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా. ఇవన్నీ వీళ్ళు కావాలని సృష్టించినవి, అవి మాత్రం జనం ఆమోదిస్తారనేది నేను భావించట్లేదు. ఏ వర్గానికి ఆ వర్గం ఉన్నారు, తటస్థులు ఎవరికెళ్ళి ఉంటారు, ఏ వర్గంకి ఆ వర్గంకే ఉంటారు. అందుట్లో కొంచెం ఆలోచించేవాళ్ళు 1-2% మందే పక్క వచ్చేస్తారు. తటస్థులు ఎవరికెళ్ళి ఉన్నారు, తటస్థులు ఏం ఆదరిస్తారు, ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా చూసుకుంటారు. కాబట్టే కదా రేపు పొద్దున మార్పు అనేది మొదలైంది. ఇప్పుడు ఈ అందరూ కూడా జాతీయ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రజల్లో మార్పును గుర్తించే కదా. కాబట్టి వీళ్ళు ఈ ప్రచారం చేస్తే వచ్చే నష్టం అయితే ఉంది, ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.